వాల్మీకి మహర్షి రచించిన రామాయణం మొత్తం 7 కాండలుగా ఉంటుంది. వాటిలో 3వ భాగం అరణ్యకాండ. ఇది రాముడు, సీత, లక్ష్మణుడు అరణ్యవాసం జీవితం ఎలా గడిపారో తెలియజేస్తుంది. అరణ్యంలో వారు అనేక రాక్షసులను సంహరించారు, మునుల సేవ చేశారు, చివరికి సీతను రావణుడు హరించాడు. కాండ రామాయణానికి కీలకమైన మలుపు. అయోధ్యలో రాజ్యాన్ని విడిచిన రాముడు, సీత మరియు లక్ష్మణుడు అరణ్యవాసానికి బయలుదేరతారు. మొదటగా తమ ప్రయాణం చిత్రకూట పర్వతానికి సాగుతుంది. అక్కడ తక్కువ కాలంపాటు నివసించారు. ఈ సమయంలో దశరథ మహారాజు తన కుమారుడిని కోల్పోయిన బాధతో మరణిస్తాడు. ఈ వార్తతో భరతుడు అశ్రునేనాలతో రాముని వద్దకు వస్తాడు. భరతుడు తన తల్లి కైకేయి తప్పు తెలుసుకుని తలదించుకుని రాముని వద్దకు వచ్చాడు. అతడు రాముడిని తిరిగి అయోధ్యకు తీసుకెళ్లడానికి వేడుకుంటాడు. కాని రాముడు తండ్రి ఇచ్చిన మాటననుసరించి తిరస్కరిస్తాడు. భరతుడు రాముని పాదుకలను తీసుకుని అయోధ్యకు వెళ్తాడు. ఆ పాదుకలను సింహాసనంపై ఉంచి తనను సేవకుడిగా నియమించుకుంటాడు. చిత్రకూటం వదిలి రాముడు దండకారణ్యంలో అడుగుపెడతాడు. ఈ అరణ్యంలో అనేక రాక్షసులు ప్రజలను వేధిస్తున్నారు. మునుల యజ్ఞాలను అడ్డుకుంటున్నారు. రాముడు వారికి రక్షణ కల్పిస్తాడు. ఆయన ధర్మానికి మార్గదర్శిగా, రక్షకుడిగా మారతాడు. దండకారణ్యంలో రాముడు అగస్త్య మహర్షిని కలుస్తాడు. అగస్త్యుడు రామునికి దేవతల ఆయుధాలను ఆశీర్వదిస్తాడు. అందులో శివధనుస్సు, బ్రహ్మాస్త్రం, వాయవ్యాస్త్రం, వరుణాస్త్రం వంటి శక్తివంతమైన ఆయుధాలు ఉంటాయి. ఇది రాముడి శక్తిని మరింత పెంచుతుంది. ఒకరోజు శూర్పణఖ అనే రాక్షసి అరణ్యంలోకి వచ్చి రాముడిని చూసి ప్రేమలో పడుతుంది. ఆమె రాముడిని వివాహానికి కోరుతుంది. కాని రాముడు తనకు భార్య ఉన్నదని చెప్పి తిరస్కరిస్తాడు. ఆమె లక్ష్మణుడిని కూడా కోరుతుంది. అతడు తిరస్కరించడంతో ఆమె సీతపై దాడి చేస్తుంది. అప్పుడు లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కోస్తాడు. శూర్పణఖ తన అన్నలైన ఖరుడు, దూషణుడిని రంగంలోకి దించి రాముడిపై దాడికి ప్రయత్నిస్తుంది. వారు వేలాది రాక్షసులతో రాముడిపై దాడి చేస్తారు. కాని రాముడు ధైర్యంగా వారిని ఎదుర్కొని సంహరిస్తాడు. ఇది రావణుని కోపాన్ని రేకెత్తిస్తుంది. శూర్పణఖ తన అవమానాన్ని రావణునికి వివరిస్తుంది. రావణుడు సీత అందాన్ని గురించి విని ఆమెను తన భార్యగా చేసుకోవాలని ఆలోచిస్తాడు. అతడు తన మామ అయిన మారీచుని సహాయం కోరుతాడు. మారీచుడు దీనికి ఒప్పుకోడు. కాని రావణుడి బెదిరింపుతో చివరికి ఒప్పుకుంటాడు. మారీచుడు బంగారు ముగంలా మారి రాముడు ఉన్న ఆశ్రమం వద్ద సంచరిస్తాడు. సీత అతడిని చూసి రాముని ఆ ముగాన్ని పట్టుకోవాలని అడుగుతుంది. రాముడు ఆ ముగాన్ని వెంబడిస్తూ అడవిలోకి వెళ్తాడు. అది మాయగా రాముని ఆకర్షించి తనిని చంపించుకుంటుంది. చనిపోయేటప్పుడు మారీచుడు హా లక్ష్మణ అని రాము శబ్దాన్ని మోస్పెట్టి అరుస్తాడు. అతని అరుపులను విన్న సీత ఆందోళన చెందుతుంది. ఆమె లక్ష్మణుడిని కూడా పంపిస్తుంది. లక్ష్మణుడు రాముడు శక్తివంతుడని చెబుతాడు కాని ఆమె ఒత్తిడి కారణంగా వెళ్తాడు. ఇప్పుడు ఆశ్రమం వద్ద సీత ఒంటరిగా మిగిలిపోతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న రావణుడు సన్యాసి వేషంలో ఆశ్రమానికి వస్తాడు. సీతను మోసం చేసి పుష్పక విమానంలో ఎక్కించుకుని లంకకు తీసుకెళ్తాడు. ఆమె భయాందోళనలతో అరుస్తూ విలపిస్తుంది. రావణుడిని అడ్డుకోవడానికి జటాయువు అనే పక్షిరాజు యత్నిస్తాడు. అతనికి రావణుడితో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. చివరికి రావణుడు అతడిని గాయపరిచి లంకకు బయలుదేరతాడు. రాముడు తిరిగి వచ్చేసరికి సీత కనిపించదు. కొంత దూరం వెళ్లిన తరువాత గాయపడిన జటాయువు కనిపిస్తాడు. అతడు చివరి శ్వాసలో సీతను రావణుడు అపహరించిన సంగతిని చెబుతాడు. జటాయువు మరణించాక రాముడు అతనికి అంత్యక్రియలు నిర్వహిస్తాడు. అనంతరం వారు శబరి అనే భక్తురాలు నివసిస్తున్న ఆశ్రమానికి చేరుకుంటారు. శబరి రాముని సేవ చేస్తూ తన జీవిత ఆశయాన్ని నెరవేర్చుకుంటుంది. ఆమె అతడికి ప్రేమతో ఫలాలు ఇస్తుంది. ఈ ఘట్టం భక్తి భావాన్ని ప్రతిబింబిస్తుంది. శబరి సూచనల మేరకు రాముడు కిష్కింధ ప్రదేశానికి ప్రయాణం ప్రారంభిస్తాడు. అక్కడ వానరరాజు సుగ్రీవుని కలవాలని ఉద్దేశ్యం. ఇదే తర్వాతి కాండకి పునాది అవుతుంది. ఈ కాండలో రాముడు తండ్రి ఆజ్ఞను పాటిస్తూ ధర్మాన్ని గౌరవించడం, సీత భర్తను విడిచిపెట్టకుండా ధైర్యంగా జీవించటం,
లక్ష్మణుడు అన్న సేవలో తనను తాను అంకితం చేయడం, ఇవన్నీ మనకు జీవన మార్గదర్శకాలు. శూర్పణఖ సంఘటన, ఖరుడు దూషణుల వధ, రావణుడి కోపం ఇవన్నీ రాక్షస సంహారానికి నాంది. రాముడు ఈ కాండలో రాక్షస సంహారకుడిగా స్థిరపడతాడు. సీత పాత్ర ఈ కాండలో కీలకం. ఆమె సౌందర్యం, ధైర్యం, భర్తపై ప్రేమ ఇవన్నీ ఈ భాగంలో ప్రధానంగా వ్యక్తమవుతాయి. ఆమె హరణం ద్వారా రామాయణంలో మలుపు మారుతుంది. అరణ్యకాండలో ప్రకృతి శోభ, జంతు జీవాలు, వనమూలకలు, మునుల జీవితం ఇవన్నీ మనకు ఒక సహజసిద్ధమైన భౌగోళిక ప్రపంచాన్ని చూపిస్తాయి. ఇది ఒక వైవిధ్యభరిత ప్రదేశంగా వర్ణించబడుతుంది. అరణ్యకాండ ధర్మం, భక్తి, భయపదార్థం, బలహీనత, సహనం, బలవంతం, ప్రేమ వంటి అనేక భావాల సమాహారం. ఇది మనిషి జీవితంలో ఎదురయ్యే బాధలు, సంఘర్షణలు, నిర్ణయాలపై లోతైన సందేశాన్ని ఇస్తుంది. ఇది రామాయణ కథలో అత్యంత భావోద్వేగభరితమైన భాగంగా నిలుస్తుంది.